హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ మోడల్లో బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఫస్ట్ నేను బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, మీకోసం ఒకసారి కొలతలన్నీ చెప్తాను చూడండి. మనకి చెస్ట్ అంటే ఫుల్ రౌండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేరిందన 44 ఇంచుల రెడీ ఉంటుంది. ఇది బ్లౌజ్ లెంత్ వచ్చిందన 14.5, నెక్ విడ్త్ టాప్ సైడ్ 2.5, షోల్డర్ వచ్చి 3.5, ఆర్మల్ డౌన్ 6 ఇంచులు, అలాగే ఆర్మల్ విడ్త్ 6 ఇంచులు, అలాగే నెక్ డౌన్ వచ్చిందన మనకి 9.5 ఇంచు, నెక్ విడ్త్ బాటమ్ సైడ్ 3.25 ఇంచు. ఓకే, దీని ఇలాగా స్క్వేర్గా మార్క్ చేసుకొని మనకి బ్యాక్ సైడ్ ఎలాంటి డిజైన్ కావాలనేది మనం అనుకుంటాం కదా, ఆ డిజైన్కి మనం ఎలా మార్క్ చేసుకుంటే సరిపోతుందని చూసుకొని ఆ డిజైన్ మార్క్ అలాగే డ్రాయింగ్ అనేది చేసుకునేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం డ్రాయింగ్ చేసుకుంటామో ఫైనల్ ఫినిషింగ్ అయిన తర్వాత కూడా అలాగే అనేది వస్తుంది అనమాట. ఓకే, మనకి ఈ మోడల్లో ప్యాచ్ వర్క్ అనేది రెడీ అవుతుంది. దానికోసం నేను పేపర్ క్యాన్వాస్ తీసుకునేదన దాన్ని బ్లౌజ్ కింద అంటే లైనింగ్ కింద పెట్టిందన నెక్ ఓన్లీ బాటమ్ షేప్ మాత్రము పేపర్ క్యాన్వాస్ పెట్టి కట్ చేస్తున్నాను. ఓకే, పేపర్ క్యాన్వాస్ బయట తీసేసిందన నెక్ టాప్ సైడ్ ఇంకా ఇప్పుడు ఆ షేప్ అనేది కట్ చేస్తాను. ఆ తర్వాత మనము ఎక్స్ట్రా ప్యాచ్ పెడతాం కదా, ఆ ప్యాచ్ పీస్ అనేది కట్ చేసి సైడ్కి పెట్టుకుంటాను. ఈ లైనింగ్ సైడ్కి పెట్టుకుని ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ మధ్యలో వదిలేసినాం కదా, దాన్ని పూర్తిగా కట్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చిందన్న నేను బాడీ అంటే బ్లౌజ్ పీసు అలాగే లైనింగ్ను రెండు మనము నీట్గా ఒక రౌండ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఓకే, నెక్ సైడ్ వచ్చిందన్న ఓన్లీ ఈ స్టిచ్ అనేది ఉంటుంది. మనకి పీసు పైన ఉన్న పీసు కింద ఉండే పీసు రెండు ఒకే మాదిరిగా ఉండేలాగా దానికి మీరు ఎక్స్ట్రా ఒక పిన్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, యాడ్ చేసుకొని ఆ తర్వాత మనము నెక్ రౌండ్ స్టిచ్ అనేది కంప్లీట్గా ఫినిష్ అనేది చేద్దాము. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసే టైంలో లైనింగ్ బాడీ రెండు ఒకే మాదిరిగా స్టిచ్ కావాలి. ఆ కారణం కోసమే మనము పిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్ ఎలాగ ఉన్నదో షేపు సేమ్ అలాగనే దీని కటింగ్ అనేది చేద్దాం బాడీను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్కి ఏమన్నా విజిట్ చేసింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మనకి శారీ క్లాత్ ఉండదు కదా, ఎందుకంటే శారీ క్లాత్ వచ్చిందన్న దానికి కాంట్రాస్ట్ పీస్ మనం ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ నెక్ మాత్రం కట్ చేసుకుంటాం కదా, అలాగే ఆ నెక్కి మాత్రం స్టిచ్ చేసుకునిందన్న అది నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకుందాము. ఓకే, నెక్ సైడ్ నీట్గా కట్ చేసుకుందాము. ఎక్స్ట్రా ఉండే క్లాత్ అలాగే వదిలేద్దాము. దీనికి కావాలంటే మీరు ఐరన్ చేసుకోవచ్చును, అలాగే స్టిచ్చింగ్ కావాలంటే కూడా వేసుకోవచ్చును. ఇప్పుడు బ్లౌజ్లో లైనింగ్ ఒక ముక్క తీసినాం కదా, అదే పీస్ని ఓకే మనం ఒక 1/2 ఇంచ్ అంతా ట్రిమ్ చేసి ఇంకొక బాడీ పీస్ తీసుకొని దానికి అనేది బాటమ్ సైడ్ అనేది ఒక 1/4 ఇంచి అని అటాచింగ్ చేస్తున్నాను. ఓకే, ఇది రెడీ అయిన తర్వాత మనకి కరెక్ట్గా 1 ఇంచ్ రావాలన్నమాట. ఫస్ట్ 2 ఇంచులు బాడీలోని లైనింగ్ కట్ చేసుకుంటాను, ఆ తర్వాత 1/2 ఇంచ్ కట్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ అటాచింగ్ చేస్తే మనకి 1 ఇంచ్ అనేది రెడీ అనేది దొరుకుతుంది. ఓకే, దాన్ని టర్న్ చేసి నీట్గా కినరీ అనేది వేసుకోండి. ఇప్పుడు ఇలా కినరీ వేసే టైంలో బాడీ పీసు లైనింగ్ పీసు ఒకే లెవెల్గా ఉండాలి. ఓకే, టాప్ సైడ్ లైనింగ్ కనబడకూడదు, అలాగే లోపల సైడ్కి బాడీ కనబడకూడదు. ఆ తర్వాత మనం ఇప్పుడు మార్క్ అనేది చేసుకుందాం. 1 ఇంచ్ టాప్ సైడ్ ప్యాచ్, అలాగే 1 ఇంచ్ గ్యాప్ అన్నమాట. ఎందుకంటే ఆ కలర్ అనేది అక్కడ మనకి కనబడేయాలి కదా, ఆ ఒక్క కారణం కోసము మనం ఇక్కడ రెండును మార్క్ చేసుకుంటున్నాం. మార్క్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా, రెడీ చేసి ఆ పీస్ అనేది అటాచింగ్ చేద్దాము. సపోజ్ ఒకే లెవెల్గా ఏమన్నా లేకపోతే దాన్ని నీట్గా ఒకే లెవెల్గా వచ్చే మాదిరిగా ట్రిమ్ అనేది చేసుకోండి. ఇలాగ ట్రిమ్ చేసుకున్న తర్వాత అక్కడ పెట్టి చూడండి, 1 ఇంచ్ మార్జిన్కి మనకి కరెక్ట్గా అనేది రావాలన్నమాట. సపోజ్ రాకుండా ఉంటే అది నీట్గా ట్రిమ్ చేసుకునేసి ఆ తర్వాత అటాచింగ్ అనేది చేసుకోండి. ఇది మొత్తము 1 ఇంచుకి టాప్ సైడ్ అటాచింగ్ అనేది అయింది. ఓకే, ఇప్పుడు బాటమ్ సైడ్కి మనకి ట్రయాంగిల్ షేప్లో ఒక ఫ్లవర్ అనేది రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ఒక 2.5 ఇంచు విడ్త్ 2.5 ఇంచు హైట్ ఈ మెజర్మెంట్లో తీసుకునేదన అది క్రాస్గా ఫోల్డింగ్ మళ్ళీ క్రాస్ ఫోల్డింగ్
అలాగా చేసినప్పుడు మనకి ఇలాగా ట్రయాంగిల్ షేప్లో అనేది రెడీ అవుతుంది అనమాట. ఇది ఇలాంటివి ఒక 25 పీసులు రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్ పీస్ ఉంటుంది కదా, ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చూసుకోండి. ఎలాగంటే మనకి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చూసుకున్నప్పుడు మనకి ఆ ట్రయాంగిల్ షేపు అక్కడ డిజైన్ అనేది చాలా చక్కగా వస్తుంది అనమాట. అప్పుడు మనకి నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఒక ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతా అది మొత్తం కట్ చేసేయండి. కట్ అయింది కదా. ఇప్పుడు ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది దాని కిందికి ఇది పెట్టిందన్న కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్ అనేది మనకి ఎక్కడికి రెడీ అవుతుందో అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకొని ఆ ట్రయాంగిల్ షేప్కి అటాచింగ్ అనేది చేసేద్దాము. ఓకే, అప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్లో అటాచింగ్ అనేది చేసిన తర్వాత మనకి అక్కడ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది వస్తుంది అనమాట. ఓకే, అది కొంచెం ఎక్స్ట్రా కనబడకుండా కరెక్ట్గా ఆ ట్రయాంగిల్ షేప్ అనేది మనకి ఎక్కడ పాయింట్ ఎండ్ అవుతుందో అక్కడికి మాత్రము పెట్టి మిగిలినంతా లోపలికి పెట్టేయండి. ఓకే, చూడండి ఇది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది వచ్చింది. దాని తర్వాత మనము పైపింగ్ అనేది రెడీ చేసుకుందాం. దీనికోసం నేను 1 ఇంచ్ విడుతూ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అది వచ్చిందన్న మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టిందన్న నేను దాన్ని ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకునేస్తాను. బ్లౌజ్కి మనకి ఎంత అవసరం పడుతుందో పైపింగ్ అనేది మొత్తం ఒకే కింద రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి ప్యాచ్లో అంటే టాప్ సైడ్ అటాచింగ్ చేసినాం కదా, నెక్ సైడ్ ఇప్పుడు అటాచింగ్ చేస్తున్నది పైపింగ్ వచ్చిందన్న నెక్ సైడ్ ఓకేందనా. మనము ఈ ప్యాచ్ కూడా సరే ఒకే ఇంచ్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకునిందన మనము పెట్టుకుందాము. ఎందుకంటే కొంచెం అప్ అండ్ డౌన్కి అయితే ప్యాచ్ నీట్గా ఉండేలేదు చూసేదానికి. ఆ తర్వాత లైనింగ్ పెట్టిందన్న దానికి మనం ఇప్పుడేమి పైపింగ్ అటాచింగ్ చేసినామో ఆ పైపింగ్ పక్కలోనే ఒక స్టిచ్చింగ్ అంటే అటాచింగ్ చేసడానికి ఏం స్టిచ్ చేసినామో అదే స్టిచ్ పైన ఈ స్టిచ్. ఓకే, ఎక్స్ట్రా లైనింగ్ అంతా కట్ చేసి ఇక్కడ న్యాచెస్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే ఈ న్యాచెస్ వేస్తే అది నీట్గా అనేది టర్నింగ్ అనేది అవుతుంది అనమాట. న్యాచెస్ అంటే మనం వేసిన స్టిచ్ కట్ కాకూడదు. ఓకే, అలాగే వేసుకొని లైనింగ్ ఇన్సర్ట్ చేసిందన మనం ఇక్కడ పైపింగ్ పక్కలో ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ పైపింగ్ పక్కలో అనేది అది చూడండి స్టిచ్ చేసినప్పుడు కూడా సరే మనకి ఇది నీట్గా ఫినిషింగ్ అనేది రావాలన్నమాట. అప్పుడు అది నీట్గా తెలుస్తుంది మనకి ఈ ఫినిషింగ్లో. ఓకే, ఇప్పుడు బాడీ వచ్చిందన్న మనము నెక్ సైడ్కి మాత్రము పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసేద్దాము. ఇప్పుడు ఈ పైపింగ్ అంతే కరెక్ట్ మార్జిన్ అంటే మార్జిన్లో మనము ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకూడదు, ఒకే లెవెల్గా ఉండాలి. పైపింగ్ ఒకే లెవెల్గా రెడీ చేసుకో ఉండాలన్నమాట. ఇక్కడ టర్నింగ్ పాయింట్లో నీట్గా అంటే మనం ఆ టర్నింగ్ చేసినప్పుడు ఆ పాయింట్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది రావాలి. కాబట్టి మనము అక్కడ కట్ చేసుకునిందన్న ఆ ఫినిషింగ్ అనేది నీట్గా ఇలాగా జాయింట్ చేసుకుందాం. ఓకే, ఇలాగా పైపింగ్ మళ్ళీ పైకి ఎత్తిందని ఈ పైపింగ్ పెట్టి అక్కడి ఇంకనే జాయింట్ చేసుకుందాము. అప్పుడు ఏమవుతుందంటే ఈ మార్జిన్ అనేది ఇన్సైడ్కి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది అక్కడ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్ సైడ్కి పైపింగ్ అటాచింగ్ అయింది కదా. ఇప్పుడు టాప్ సైడ్ నెక్ అంటే బాటమ్ సైడ్ మనం ఆల్రెడీ ప్యాచ్ రెడీ చేసి పెట్టినాము. ఇప్పుడు టాప్ సైడ్ నెక్కి మాత్రము పైపింగ్కి మాత్రము ఎక్స్ట్రా లైనింగ్ అనేది ఒకటి యాడ్ చేసి అటాచింగ్ అనేది చేసేద్దాము. ఓకే, మీరు 2 సైడ్లు చేసుకోండి, లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్లు చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ అటాచింగ్ అనేది అయింది కదా. మనం ఇప్పుడు ఆ కార్నర్లో చూసిందన్న న్యాచ్ అనేది వేసుకుంటున్నాను. ఓకే, అలాగే ఈ బాటమ్ సైడ్ ఉన్నాయి కదా, ఈ బాటమ్ సైడ్కి అనేది న్యాచ్ అనేది మనము కంప్లీట్గా వేసుకునేద్దాము. అప్పుడు కంప్లీట్గా వేసుకుని ఇప్పుడు మనం వేసే పైపింగ్ పక్కలో ఉండే కినరీ మొత్తం రావాలన్నమాట. ఓకే, కంటిన్యూ పైపింగ్ పక్కలో ఉండే స్టిచ్ అనేది కంటిన్యూగా రావాలన్నమాట. ఓకే, లోపల ఉన్న పైపింగ్ అంతా నీట్గా బయట తీసుకొని మనము ఈ స్టిచ్ అనేది ఫినిషింగ్ అనేది చేద్దాము. ఈ పైపింగ్ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి నీట్గా అంటే మళ్ళీ ఆ కచ్చ అనేది మనకి కనబడకూడదు. అలాగా నీట్గా టర్న్ చేసుకునేసి ఇప్పుడు పైపింగ్ పక్కలోనే మొత్తం స్టిచ్ అనేది ఫినిషింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ కదా చూపిస్తున్నాను. ఇక్కడ నీట్గా పైపింగ్ పైన ఒక పైపింగ్ పెట్టుకొని ఓకే మనం ఆ పైపింగ్ పక్కలో ఒక స్టిచ్ అనేది ఇచ్చేసినామంటే అది నీట్గా కూకునేస్తుంది అనమాట. అంటే లోపల ఉన్న పైపింగ్ అంతా బయట తీసుకోండి నీట్గా. ఇది మొత్తము స్టిచ్ అయిన తర్వాత చూడండి బ్లౌజ్ బ్యాక్ ఇలాగా ఉన్నది. ఓకే, దీని కింద ఇప్పుడు మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ప్యాచ్, ఆ ప్యాచ్ నీట్గా వేసేసి
మనము దానికి ఆ బ్లౌజ్ మనం ఏమి ఓపెన్ చేసినామో ఆ ఓపెన్కి తగ్గట్టుగా కానీ 1 ఇంచు మార్జిన్ మాత్రం మనకి నీట్గా అనేది కనబడేయాలన్నమాట. అలాగా నీట్గా మ్యాచ్ చేసుకునేసి మీకు పిన్న వేసే ఆవశ్యకత ఉంటే పిన్న వేయండి, లేదంటే డైరెక్ట్గా స్టిచ్ చేసినట్లయితే డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేయండి. ఓకే, మొత్తం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకే, ఇది మొత్తము స్టిచ్చింగ్ అనేది అయింది. ఇప్పుడు మీరు దీని సైడ్ ఇన్సైడ్ అనేది ఖర్చు అనేది ఉంటుంది కదా, ఆ ఖర్చుని మీరు డైరెక్ట్గా కావాలంటే పెట్టుకోండి, లేదంటే ఫోల్డింగ్ చేసి ఇలాగ స్టిచ్ చేసేయండి. ఓకే, డైరెక్ట్గా మీరు కట్ చేసి ఓవర్లాక్ కన్నా చేసుకోండి, లేదంటే ఇలాగా ఫినిషింగ్ అనేది చేసుకునేయండి. వీడియో లెంత్ అవుతుందని నేను అది చూపించలేదు. ఇప్పుడు బ్లౌజ్ ఆల్రౌండ్ ఒక స్టిచ్ అనేది వేసి లైనింగ్ బాడీ రెండును వేసేసి ఆ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అంటే బాడీ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని అనేది నీట్గా ట్రిమ్ అనేది చేస్తాను. ఓకే, మొత్తం రౌండ్ ట్రిమ్ అనేది చేసేయండి. ఈ కింద బాటంలో మనము పైపింగ్ ఇవ్వాలి కదా, అందుకే ఒకే స్ట్రైట్గా రావాలని, అంటే ఒకే లెవెల్గా ఉండాలని చెప్పేసి స్కేల్ పెట్టి మీకు వీలైతే మార్క్ చేసుకోండి, లేదంటే ఇలాగ టేప్ పెట్టి నీట్గా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఆ తర్వాత మనము ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పైపింగ్, ఆ పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసేద్దాము. ఇలాగ అటాచింగ్ చేసే టైంలో మనం ఏం మార్క్ చేసినామో ఆ మార్క్ పైన కరెక్ట్గా పెట్టుకొని అటాచింగ్ అనేది చేయండి. ఓకే, పైపింగ్ అటాచ్ అయిన తర్వాత దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఓకే ఒక 2 ఇంచులు హైట్ ఉండేలాగా చూసుకునిందన ఆ ఫ్యాబ్రిక్ అనేది చూసుకొని అటాచింగ్ అనేది చేసేయండి. కింద పెట్టుకొని అటాచింగ్ చేయండి. ఎక్స్ట్రా ఎప్పుడైనా కానీ మనం ఎక్స్ట్రా క్లాత్ అటాచింగ్ చేస్తున్నామంటే అది బాటంకి పెట్టుకొని అటాచింగ్ అనేది చేయండి. ఇప్పుడు అదే పీస్ని టర్నింగ్ ఓకే టర్న్ చేసి ఇలాగ మార్జిన్ అంతా దాని లోపల పెట్టేసి మనము ఫినిషింగ్ అనేది చేస్తే ఇలాగ ఉంటుంది అన్నమాట. అది అంటే ఇది కూడా పైపింగ్ పక్కలో ఒక స్టిచ్ అనమాట. అలాగే డౌన్ స్టిచ్ చేయకూడదు. ఓకే, ఒకే లెవెల్గా రావాలన్నమాట ఈ స్టిచ్. ఓకే, బ్యాక్ ఇలాగ రెడీ అయింది. అంటే బ్యాక్ మిడిల్ చూసుకునేదన మళ్ళీ సెంటర్ మిడిల్ చూసుకొని డాట్ అనేది వేస్తున్నాను. ఈ డాట్ వచ్చేదన 1/2 ఇంచ్ విడ్త్, ఒక 3.5 ఇంచ్ లెంత్ అనేది నేను వేస్తున్నాను. ఓకే, మొత్తం బ్లౌజ్ రెడీ అయిన తర్వాత చూడండి ఇలాగ ఉన్నది అది బ్లౌజు. ఫ్రెండ్స్, ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ ముఖాంతరంగా చెప్పండి. అలాగే ఈ డిజైన్ మీకు చాలా ఇష్టమైతే ఒక లైక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలాగ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏమైనా నేర్చుకునేలాగా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ నేను తర్వాత వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్.